హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇదిగో ఇలా పొటాటో ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయానండి. అందుకోసమనే ఇలా 3 పొటాటోస్ని అయితే తీసుకున్నాను. అయినా పొటాటో ఫ్రై చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. ఇక ఆలు ఫ్రై చేయడానికైతే 3 పొటాటోస్ని అయితే తీసుకున్నాను. వాటిని ఇలా వాష్ చేసి పీలాఫ్తో ఆలు పైనున్న తొక్కనైతే తీసివేస్తున్నాను. ఇలా ఈ విధంగా 3 పొటాటోస్ని కూడా తొక్క తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మరీ పెద్దగా కాకుండా పొటాటోస్ ముక్కల్ని పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా కట్ చేస్తే మనం ఫ్రై చేసేటప్పుడు లోపల సరిగా ఫ్రై కావండి. కాబట్టి పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన పొటాటోస్ ముక్కల్ని తీసుకొని మనము కుక్కర్లో అయితే ఒక విజిల్ వస్తే చాలండి. మరి ఎక్కువగా ఉడికితే బాగుండవు, అందుకని ఒక విజిల్ అయితే చాలు. ఇప్పుడు ఉడికిన వాటిని పొటాటోస్ని తీసుకొని ఇలా కొంచెం కార్న్ఫ్లోరు, తర్వాత కొంచెం బియ్యం పిండి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మనం వాటర్ వేస్తూ కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చూడండి చాలా బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా ఆ పిండి అనేది కలిసిపోవాలండి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి ముక్కలు అనేది. వేరువేరుగా మనం ఆయిల్లో వేసేటప్పుడు ముక్కలుగా వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత ఇలా ఆలు ముక్కల్ని తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఇక చూడండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆలు ముక్కల్ని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఈ ఆలు ముక్కలు అనేవి బాగా వేయించుకుంటేనే లోపల అనేది బాగా ఉడుకుతుందండి, లేదంటే బాగా అంత టేస్ట్ అనిపించవు. అందుకోసమని బాగా క్రిస్పీగా రావాలంటే ఒక 2 మినిట్స్ వరకు ఇలా వేగించుకోవాలి. మనము మధ్యలో గరిటె పెట్టి కలిపెట్టుకోకుండా ఒకటేసారిగా వేగేంత వరకు మనమైతే అలాగే పెట్టాలండి, లేదంటే ముక్కలు విడివిడిగా అయిపోతాయి. అందుకోసమని అలాగే వేయించుకునే వరకు అవి ఫ్రై అయ్యే వరకు మనమైతే అలానే పెట్టేసి వేయిన తర్వాత అయితే కలుపుకోవాలి. మనకైతే ఇదిగో ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, ఇంకా మనం ఆలు ఫ్రై రెడీ. ఇక మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడా అని తినేద్దామా అని ఎదురు చూస్తున్నారు. చూడండి లోపల కూడా చాలా బాగా ఉడికిపోయాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఈజీగా ఇష్టపడతారండి. వారి కోసం కొంచెం టమాటో సాస్ వేసి ఇచ్చాను. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. మా బాబు చూడండి ఒకసారి ఆలు ఫ్రై చూస్తుంటే చికెన్ పకోడా చూస్తున్నట్లు అనిపిస్తుందంట. అందుకే వాటిని లెగ్ పీస్ లాగా కొరికి తింటున్నాడు. అది చికెన్ పకోడా కాదు కదా అలా తింటున్నామంటే వాడికి చికెన్ పకోడానే గుర్తొస్తుందంట. అందుకోసమనే వాటిని చికెన్ ముక్కలు మనం ఎలా కొరికేస్తామో అలాగే కొరికి తింటాడు. అయినా ఈ ఆలు పొటాటో ఫ్రై నిజంగా చాలా ఈజీ కదండి, చాలా ఈజీ ప్రాసెస్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నేనైతే ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా ట్రై చేశాను. మరి మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మా పింకీ పప్ప సూపర్ అని చెప్తుంది. ఓకేనా, బాయ్ అండి.